దేవుడు సియోనులో లేడా అంటే దేవుని పిల్లలకి దేవుడు లేకనా? ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ సంవత్సరంలో మీరు అనుకున్నవి చాలా జరగలేదు. ఇంట్లో శుభకార్యం జరగాలనుకున్నారు, జరగలేదు. మీరు ఉద్యోగాలు రావాలని ఆశపడ్డారు, కానీ ఉద్యోగాలు లేవు. ఈ సంవత్సరమైనా గర్భాన్ని దాలిస్తే బాగుండు, బిడ్డలు పుడితే బాగుండు అనుకున్నారు, బిడ్డలు లేరు. అప్పులు తీరిపోతే బాగుండు, ఇల్లు కడితే బాగుండు అనుకున్నారు, అప్పులు తీరలేదు, ఇల్లు కట్టలేకపోయారు, పూర్తి కాలేదు ఇంటి పని. మీ గుండె ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే ఈ సంవత్సరంలో ఏం సుఖపడ్డాంలే అనే బాధ ఎక్కువైపోతుంది. ఇది నిజమే కదూ కొన్ని కుటుంబాలలో. దేవుడు ఏమంటున్నాడనంటే, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న బిడ్డలు ఒకసారి మీ ముఖాన్ని దేవుని తట్టు ఎత్తండి, ఒకసారి మీ చేతులు దేవుని తట్టు చాపండి, మీరు ఒక్కసారి ఆయన వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగి మీ ముఖం ఆయన వైపు త్రిప్పి మీ చేతులు ఆయన వైపు చాపితే నేడే మీకు రక్షణ దినం, నేడే మీ ఇంట శుభకార్యం జరిగే దినం ఆరంభమవుతుంది. పెళ్ళి తర్వాత ఎప్పుడో జరిగినా నిశ్చయత అనేది ముందే జరుగుతుంది. నిశ్చయత లేనిదే పెళ్ళి జరగదు. గర్భవతికి అందే బిడ్డను కనదు. ఇంటర్వ్యూనో రిటర్న్ టెస్టో లేనిదే ఉద్యోగం రాదు. ఒక విలువైన దాన్ని పొందుకునే ముందు కొన్ని దానికి సూచనలుగా జరుగుతాయి. పెళ్ళైతేనేమో నిశ్చయత, బిడ్డలను కంటమైతే గర్భం దాల్చడం, ఇట్లాగూ ఇంటి నిర్మాణం పూర్తి అవ్వాలంటే పునాది వేయటం, ఇక పని ప్రారంభించబడితే అది ముగింపబడుతుంది. అలాగే దేవుని తట్టు మీరు చూస్తే ఈరోజు దేవుని తట్టు తిరిగి ఈరోజు దేవుని వైపు మీ ముఖాన్ని త్రిప్పి మీ చేతులు ఆయన వైపు చాపితే ఈరోజు మీకు ఆశీర్వాదం అనేది మొదలవుతుంది. అది మీ కన్నుల ఎదుట ప్రత్యక్షం అవుతుంది. ఆమేన్ చెబుదాం గట్టిగా. నీ పేరు? నాగేంద్రుడు. మీ దేవురు? కాశీపురం. మీకు జరిగిన మేలు ఏంటో చెప్పు. నా కూతురుకు గడ్డలు ఉన్నాయని చెప్పినారు, కడుపులో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు. నేను ఈ నుంచి అందరూ పండుగ తీసుకుపోయి పాపకు తినిపించి 2 ఆదివారాలు ప్రార్థన చేయించినాను. ఇప్పుడు హాస్పిటల్ పెట్టి ఏం లేవని చెప్పినారు. చాలా గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో జూన్ 9వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. ఒంగోలులో జూన్ 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర ఒంగోలు. నెల్లూరులో జూన్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, RS రోడ్, కర్నూలు. గుంటూరులో జూన్ 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూన్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూన్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూన్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, డోన్. పాలకొల్లులో జూన్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెరవలిలో జూన్ 21వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. మాచర్లలో జూన్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీసు ప్రక్కన, మాచర్ల. అనంతపురంలో జూన్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. పెద్ద డోర్నాలలో
జూన్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతిశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మత్స్యకార భవన్, బస్టాండ్ దగ్గర, రేపల్లె, బాపట్ల జిల్లా. వినుకొండలో జూన్ 29వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా.